అమ్మా మైసమ్మ సెకండ్ రూమ్కి వెళ్ళమ్మా. అలాగే మేడం. నన్ను చదివేనీకి తను చదువు మానేసింది. నా చదువు కోసమని హైదరాబాద్ షిఫ్ట్ అయినా. నన్ను హాస్టల్ ఉంచింది. తను డాన్స్ ప్రోగ్రాంలు చేసేది. ఏంటో రెచ్చిపోతున్నారు? ఇది క్లాసికల్ డ్యాన్స్ ప్రోగ్రామ్. క్లాసికల్ డ్యాన్స్ అమ్మాయి అదే చేస్తుంది. అనవసరమైన అల్లరి చేశారా? ఇష్టమైతే చూడండి, ఇష్టం లేకపోతే బయటికి వెళ్ళండి. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చంపేస్తున్నట్. ఆడు సారీ ఆడు. అతనంటే జనానికి భయమో గౌరవమో తెలియదు. సైలెంట్ అయిపోయినరు. ప్రోగ్రాం జరిగిపోయింది. ఎక్కడికి వెళ్తున్నారు మీరు? శంకర్పల్లికి. శంకర్పల్లి? ఎంత రాత్రి అయింది? రండి, నేను డ్రాప్ చేస్తాను. పర్వాలేదండి, లాస్ట్ బస్ ఉంది, నేను వెళ్ళిపోతాను. ఓకే సరే. ఇలాంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ వస్తే ఫోన్ చేయండి, నేను చూస్తా. ఓకే మంచిదండి, వస్తాను. హలో, మీ దగ్గర ఫోన్ ఉందా? ఇది నా ఫోన్, తీసుకోండి. వద్దండి. మళ్ళీ క్లాసికల్ డాన్స్ ప్రోగ్రామ్ ఉంటే నా ఫోన్ చేయండి, పర్వాలేదు. తీసుకోండి తీసుకోండి, నా గిఫ్ట్. థాంక్స్ అండి. ఈ రోజు మీ డాన్స్ ప్రోగ్రామ్ చాలా బాగుంది. ఉంటానండి. నేను శంకర్పల్లికి పోవాలి. లాస్ట్ బస్సు మిస్ అయిపోయింది. ఈ రాత్రికి స్టేషన్లో ఉండొచ్చా? పోలీస్ స్టేషన్లో ఆడవాళ్ళు ఉండకూడదమ్మా. లేదండి, నేను పొద్దుగాలే వెళ్ళిపోతాను. ప్లీజ్. సరే, వెళ్ళి అక్కడ పడుకోండి. థ్యాంక్స్. సార్, ఆవిడ శంకర్పల్లి. నేను శంకర్పల్లి పోవాలి సార్. బస్సు మిస్ అయిపోయింది. రేపు పొద్దుగానే వెళ్ళిపోతాను సార్. నాకంతా తెలుసు. వర్షం తోడెవ్వరూ లేదు. ఈ రాత్రికి నువ్వు నాకు తోడున్నావనుకో. ప్లీజ్ సార్. సార్ వద్దు సార్, ప్లీజ్ సార్. భయపడకు సార్, ప్లీజ్ సార్. ప్లీజ్ వద్దు సార్. కోఆపరేట్ విత్ మీ. ప్లీజ్ సార్, వద్దు సార్, వద్దండి. హలో, అడిగి పోనివో. హలో సాధు సార్, ఆ అమ్మాయి నా తాలూకు 5 నిమిషాలు నా ఇంట్లో ఉండాలి. అన్నా నమస్తే అన్నా. ఏంట్రా అన్నా, మీ తాలూకు తెలియక ఏదో పొరపాటు జరిగిపోయిందన్నా. ఈ ఒక్కసారి క్షమించన్నా. పోరా అన్నా నమస్తే అన్నా. పోరా పోరా. వస్తానమ్మా. చెప్పా కదమ్మా, సిటీలో నీలాంటి అమ్మాయి ఒంటరిగా ఉంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. పోలీసులతో ఇంకా. నువ్వు ఇక్కడే ఉండు, సేఫ్గా ఉంటావు, ఏమీ ప్రాబ్లమ్స్ రావు. వెళ్ళు, లోపలికి వెళ్ళమ్మా ప్లీజ్, నేనున్నాగా. ప్లీజ్. ఏమండి, మీకు కట్టుకోవడానికి సరైన బట్టలు లేవనుకుంటాను, అందుకే తెచ్చాను. వద్దండి, ఉన్నాయి. అతిథి దేవో భవో అని ఏదో బుక్లో చదివాను. అంటే అతిథిని దేవుడిలో చూసుకోమని. కాదనుకుంటా తీసుకోండి. హరి ఓం ఓం హరి ఓం హరి. రండి రండి రండి, హారతి తీసుకోండి. అతని మాటలు మా అక్కకు నిజమే అనిపించినాయి. అక్కడనే ఉండిపోయింది. నన్ను హాస్టల్లో చేర్పించి చదివించి తను డాన్స్ ప్రోగ్రాంలు చేసేది. సాధు అండగా ఉండేటోడు, ఎంతో గౌరవంగా చూసుకునేటోడు. ఆశ్రయం ఇచ్చినా గదా అని ఏ రోజు హద్దు మీరు ప్రవర్తించలేదు. దుర్గా, పెళ్లి కాకుండా మన ఇద్దరం కలిసి ఉన్నామని నలుగురు 4 రకాలుగా అనుకుంటున్నారు. మగాడిని నాకేం పర్లేదు, కానీ నీ మీద మర్చిపడడం నాకు ఇష్టం లేదు. దుర్గా, నువ్వు ఒప్పుకుంటే మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. నీకేం ఇష్టం లేకపోతే? అతని మంచితనం నచ్చింది. అతను తోడుగుంటే గౌరవంగా బ్రతకొచ్చు అని నమ్మకం కలిగింది. నన్ను బాగా చదివించి నా భవిష్యత్తు తీర్చిదిద్దనీకి అతని అండ కావాలనిపించింది. పెండ్లికి ఒప్పుకుంది. పెండ్లయ్యాక గాని మా అక్కకి అతని నిజస్వరూపం తెలవలే.
సాధు పైకి మంచివాడిలో కనిపించే నీచాతి నీచుడు. రాజకీయంగా ఎదగడం కోసం ఎన్ని అడ్డదారులైనా తొక్కేటోడు. అభం శుభం తెలియని ఆడపిల్లలను ఏమార్చి తార్చేటోడు. లోకల్ ఎమ్మెల్యే ఏకాంబరానికి కుడి భుజం. కొత్తగా పెళ్లి చేసుకున్నాం సార్. మంత్రి గోవిందరాజులు కాళ్ళ దగ్గర కుక్క. అరే వద్దమ్మా. కార్పొరేషన్ చైర్మనే కాదు, వాడు రేపు ఎమ్మెల్యే అయినా నా కాళ్ళ దగ్గర కుక్కే. అయ్యో గారు, నేను ఎమ్మెల్యే అవుతానా? అవునరా, త్వరలో మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. నిన్ను ఎమ్మెల్యే చేస్తా. కానీ ఒక పని చేయాలి. నీ ఎమ్మెల్యే గాడు నా మాట వినడం లేదు. వాడిని లేపే. వాడిని లేపేస్తే నేను ఎమ్మెల్యే ఎట్లా అవుతానయ్య గారు? ఓరి పిచ్చోడా, వాడిని లేపేస్తే ఎమ్మెల్యే సీటు ఖాళీ అవుతుంది. నిన్ను కూర్చోబెట్టేస్తా. అయ్య గారు, నాకు ఒక సందేహం. ఏంట్రా? ఎమ్మెల్యే సీట్ ఖాళీ చేస్తే ఎమ్మెల్యే అవుతాను, అయితే మంత్రి సీట్ ఖాళీ చేస్తే మంత్రిని అవుతానుగా అయ్య గారు. ఏంట్రా వాగుతున్నావు? సీట్ ఖాళీ చేయండి అయ్య గారు. సాధు, నువ్వు అపోజిషన్ వాళ్ళతో లాల్చి పడ్డట్టు పై వాళ్లకు లీక్ చేశానయ్య గారు. మిమ్మల్ని లేపేస్తే నాకు బుల్లి మంత్రి పదవి ఇచ్చేలా. సాధు వద్దురా. వాళ్ళతో ఒప్పందం కుదిరింది అయ్య గారు. నా విషయంలో మీరు మోసపోయారు. నేను కాళ్ళ కాడ కుక్కను కాదు, గోతి కాడ నక్కను. హలో పోలీస్ స్టేషన్. సాంబశివరావు దున్నపోతులా అనబడే నేను నా ఇంట్లో నువ్వు కాలు మోపినా వేలా విశేషం. ఎమ్మెల్యే అసిస్టెంట్ని కాస్త మినిస్టర్ని అయిపోయాను. నువ్వు మాత్రం అలాగే ఉండిపోయావు. మామూలు వాడాలు ఇది కావాలి అది కావాలి అని చంపేస్తారు. ఓ నగ, నట్రా, పొలం, పుట్రా ఏమీ అడుగు, ఇస్తానన్నా తీసుకో. ఏ అడగవే అడుగోవే అడుగోవే. నాకు సాయం చేస్తావా? ఏంటి సాయం నేను నిజమేనా? సాయం కావాలి? అడుగు 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 అడుగు. నీకేం కావాలి చేసేస్తాను. అడుగు 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 అడుగు. నాకు కాలేజీలో సీట్ కావాలి. నువ్వు కాలేజీలో చేరుతావా? సీటు నాకు కాదు, నా చెల్లికి. నీకు చెల్లెలు ఉందా? ఇప్పుడు చెప్పలేదే. చెప్పకూడదనుకున్నాను. ఇలాగే ఉంటుందా? అది నీకు అనవసరం. సీట్ ఇప్పిస్తావా లేదా? అరే తప్పకుండా ఇప్పిస్తాను. అది నా బాధ్యత. నీ చెల్లెలంటే నా మరదలు, నా బిడ్డతో సమానం. రేపే సీట్ అరేంజ్ చేస్తాను. నేను మినిస్టర్ గారి పియ్యనండి. మీ సిస్టర్కి కాలేజీలో సీట్ కావాలని అడిగారు కదా, పేరు చెప్పండి. పేరు దుర్గా. మీ చెల్లెలకి సీట్ కన్ఫర్మ్ అయింది. వెంటనే వచ్చి జాయిన్ చేయొచ్చు. ఉంటానమ్మా.